జై జగన్. చంద్రబాబు గారు ఈ మధ్య బాగా ట్రోల్ చేస్తున్నావు, పిచ్చెక్కిపోయిందా నీకు? జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తా అంటున్నావు. ఆయన టచ్ చేసి చూడు. జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసురులను జగన్మోహనుని రూపంలో మట్టు పెట్టినటువంటి పేరు గలవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల ప్రజలు ఆయన అభిమానాన్ని సోరగొంటున్నారు. ఆయన్ని గాడ్ బ్లెస్ చెప్తున్నారు, ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన పథకాలను తీసుకుంటూ ఆయన తోడుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మర్చిపోతున్నావా? ఆయన ఒంటరి వాడు అనుకుంటున్నావా? ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, నీ వెంటేమి లేరు. నువ్వు సతికిలి పడిపోయావు. సతికిలి పడిపోయిన చంద్రబాబు నాయుడు, మీ జెండా ఒక జెండా చూపించుకోలేరు, 3 జెండాలు చూపించుకోవాలి, లేకపోతే నువ్వు మృదృష్టం అయిపోతావు. జగన్మోహనుని జెండా ఒకే ఒక జెండా, ఫ్యాను గుర్తుతో ఉండేటువంటి జెండా, అద్భుతమైనటువంటి జెండా, ప్రజల మన్ననలు పొందినటువంటి జెండా. యూ కాంట్ డు నథింగ్. నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేవు. అన్నీ యూ లైడ్ అంటారు. యూ లైడ్ చంద్రబాబు, లైడ్ చంద్రబాబు, లైడ్ చంద్రబాబు అంటారు. అబద్ధాలు చంద్రబాబు, అబద్ధాలు చంద్రబాబు, అబద్ధాలు చంద్రబాబు అంటారు. ఐ నీడ్ జగన్, ఐ వాంట్ జగన్, ఐ నీడ్ జగన్, ఐ వాంట్ జగన్. జగన్ గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకునేటువంటి మహానుభావుడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, సత్యవంతుడు. ప్రజల మన్ననలు పొందటానికి 3648 కిలోమీటర్లు తిరిగి ప్రజల కష్ట నష్టాలను చూసినటువంటి మహాయోధుడు, యోగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వారిని ఓడించటం నీ తరం కాదు. నీవు చతికిలి పడిపోయావు, నీవు ముసలివాడివి అయిపోయావు. నీకెందుకయ్యా పార్టీని పెట్టుకుని ఇంకా దోసుకోవాలనా? ద ఓల్డర్ ద మనీ గూస్ ఆర్డర్ టు ఫ్లెక్ అంటారు. ముసలోడు అయ్యే కొద్ది డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది, పదవి మీద వ్యామోహం పెరుగుతుంది. అటువంటి దుర్మార్గుడివి, దుష్టుడివి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. జై జగన్.